Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lashmi. My subject is Computer Science. Today discuss to third BSc students. Two third BSc students having one of the paper. That's paper web technology. Already discussed to in the web technology. In the previous video discussed some units. Now today discuss to second unit. Already said that to in the previous video first unit. Now today discuss to second unit. Second unit is cascading style sheet. Second unit is cascading style sheet. CSS. దీన్నే CSS అని అనొచ్చు. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటే మనం వెబ్ టెక్నాలజీలో వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ వెబ్ పేజ్ని డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్లో డాక్యుమెంట్ స్టైల్ అవ్వచ్చు, పేజ్ స్టైల్ అవ్వచ్చు, కలర్ వైజ్ ఎనీథింగ్ ఏ స్టైల్లో అయినా మనం డాక్యుమెంట్ని వెబ్ పేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఆ వెబ్ పేజ్ని క్రియేట్ చేయడాన్ని ప్రాసెస్ని క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటాం. వాట్ ఈస్ ద సిఎస్ఎస్? సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. CSS is a style sheet language used for describing the look and formatting of a document. It is a way to apply style HTML whereas the HTML is content. The style sheet is the presentation of that web document. CSS stands for cascading style sheet. CSS అంటే stands for cascading style sheet అంటాం. CSS is a style sheet language used for describing the look and formatting of a document. CSS అంటే ఒక స్టైల్ షీట్ అనమాట. మన లాంగ్వేజ్ని స్టైల్ షీట్లో ఒక స్టైల్ వేలో క్రియేట్ చేస్తాం అనమాట ఆ షీట్ని. అంటే డాక్యుమెంట్ యొక్క షీట్ని అందులో ఉండే ఫార్మేటింగ్ లుక్స్ లైక్ ఉండే విధంగా అందులో ఫార్మెట్ని ఆ ఫార్మెట్లో ఉపయోగించే లాంగ్వేజ్ని స్టైల్గా క్రియేట్ చేయడాన్ని సిఎస్ఎస్ అంటాం. ఇట్ ఈజ్ ఏ వే టు అప్లై స్టైల్ HTML వేరాజ్ ద HTML ఈజ్ ద కంటెంట్. ఈ స్టైల్ క్రియేట్ చేసే వేలో ఎక్కడైతే HTML ఉంటుందో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ని దాని యొక్క కంటెంట్ని HTML కంటెంట్ అనవచ్చు. ది స్టైల్ షీట్ ఈజ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ దట్ వెబ్ డాక్యుమెంట్. ఈ స్టైల్ షీట్ అనేది ప్రజెంటేషన్ ఎక్కడ ఉంటుంది? ఇలా స్టైల్ షీట్గా క్రియేట్ చేసేదాన్నే వెబ్ పేజ్ అనొచ్చు లేదా వెబ్ డాక్యుమెంట్ అనొచ్చు. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఆర్ డెవలప్డ్ బై హాకన్ ఇన్మెల్ బెన్ బాస్ ఫర్ W3C World Wide Web Consortium in 1996. CSS defines how HTML elements are to be displayed. Styles are normally saved in external.css files. Cascade style sheets are developed by Håkan Winnem and Bent Boss for W3C World Wide Web Consortium in 1996. 1996లో వరల్డ్ వైడ్ వెబ్ కోసం బెంట్ బాస్ అనే ఒక పర్సన్, హ్యాకన్ వినిమెల్ అనే ఒక పర్సన్, వీళ్ళిద్దరి చేత ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీటు డెవలప్ అయ్యింది. సిఎస్ఎస్ డిఫైన్స్ హౌ HTML ఎలిమెంట్స్ ఆర్ టు బి డిస్ప్లేడ్. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో డిఫైన్ చేసేటప్పుడు ఏ విధంగా HTML ఎలిమెంట్స్ని మనం డిస్ప్లే చేయగలం. స్టైల్స్ ఆర్ నార్మలీ సేవ్డ్ ఇన్ external.css. ఈ స్టైల్లో నార్మల్గా మనం సేవ్ చేసే ప్రాసెస్ ఏంటంటే external.css ఫైల్ కింద మనం సేవ్ చేయాలి. దీని యొక్క సింటాక్స్ ఇప్పుడు వెబ్ పేజ్ యొక్క క్రియేట్ చేయడంలో సింటాక్స్ సెలెక్టర్ డిక్లరేషన్. ఈ సెలెక్టర్ డిక్లరేషన్ అనే పార్ట్లో ఏంటంటే సెలెక్టర్ సమ్ పర్సన్ తీసుకోండి, H1 కింద తీసుకోండి. సెలెక్టర్ అనేది ఒక H1. అందులో డిక్లరేషన్ పార్ట్ ఎలా ఉందంటే కలర్ అండ్ బ్లూ, ఫాంట్ కలర్ వచ్చేటప్పుడు బ్లూ. థర్డ్ డిక్లరేషన్ ఫస్ట్ది ఏంటి సెలెక్టర్ H1, సెకండ్ది డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ ఏంటి కలర్
కలర్ బ్లూ చేసాం. థర్డ్ డిక్లరేషన్ వచ్చే థర్డ్ ఏంటి డిక్లరేషన్ ఇందులో ఫాంట్. ఫస్ట్ డిక్లరేషన్లో ఏమో బ్లూ కలర్ చేసాం. సెకండ్ డిక్లరేషన్లో ఫాంట్ అంటే దాని యొక్క సైజు. దీని యొక్క సైజుని ఇక్కడ మనం 12px అంటాం. ఇక్కడ సైజుని 12px అని డిఫైన్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ డిక్లరేషన్ వచ్చేటప్పటికి దాని యొక్క ప్రాపర్టీ వాల్యూ. ప్రాపర్టీ ఏంటి కలర్, వాల్యూ వచ్చేటప్పుడు బ్లూ ఇచ్చాం. సెకండ్ డిక్లరేషన్ వచ్చేటప్పుడు ప్రాపర్టీ ఏంటి ఫాంట్, దాని యొక్క సైజు వాల్యూ, దాని యొక్క వాల్యూని 12px అని అంటాం. ఏ సిఎస్ఎస్ హ్యాస్ టూ మెయిన్ పార్ట్ దట్ ఈజ్ ఎ సెలెక్టర్ అండ్ డిక్లరేషన్ బ్లాక్. సిఎస్ఎస్ని స్టైల్ షీట్ని క్రియేట్ చేయాలంటే మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. అవేంటి సెలెక్టర్ అండ్ డిక్లరేషన్ అని 2 పార్ట్స్ ఉంటాయి. సెలెక్టర్ అండ్ డిక్లరేషన్ పార్ట్తో మనం క్యాస్కేడ్ స్టైల్ షీట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సెలెక్టర్. What is the selector? The selector is normally the HTML elements you want to style. Selectors are 2 types, that is ID selector, class selector. ఈ సెలెక్టర్లో ది సెలెక్టర్ ఈజ్ నార్మల్లీ ది HTML ఎలిమెంట్స్. ఈ సెలెక్టర్లో నార్మల్గానే HTML ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ వాంట్ టు స్టైల్, నీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ షీట్ కావాలో వెబ్ పేజ్, ఏ స్టైల్ ఆఫ్ వెబ్ పేజ్ కావాలన్న దాన్ని బేస్ చేసుకుని ఇందులో HTML ఎలిమెంట్స్ నార్మల్గానే ఉంటాయి. సెలెక్టర్స్ ఆర్ 2 టైప్స్. సెలెక్టర్స్ అనేది 2 టైప్స్ ఉన్నాయి. అవేంటి ఐడి సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్. ID selector and class selector. What is the ID selector? The ID selector used to specify style for a single unique element. The ID selector uses the ID attribute of the HTML element. ఈ ఐడి సెలెక్టర్లో వచ్చేటప్పటికి ఐడి సెలెక్టర్ని యూజ్ చేసే స్టైల్ ఒక సింగిల్ వేలోనే మనం స్టైల్ క్రియేట్ చేయగలమాట. ఒక సింగిల్గానే ఈ స్టైల్ని క్రియేట్ చేయగలం. ది ఐడి సెలెక్టర్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ స్టైల్ ఫర్ ఏ సింగిల్ యూనిక్ ఎలిమెంట్. సింగిల్గానే ఉంటుంది అండ్ ఆ ఎలిమెంట్ యూనిక్ ఎలిమెంట్ అవుతుంది, యూనిక్గా మూవ్ అవుతుంది. ఈ ఐడి సెలెక్టర్లో సెలెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఐడి సెలెక్టర్ తీసుకున్నాం అనుకో, అందులో తీసుకునే ఎలిమెంట్ యూనిక్ ఎలిమెంటు, కానీ అది సింగిల్ స్టైల్గా స్పెసిఫై అవుతుంది అనమాట. ఒక సింగిల్ వేలో స్పెసిఫైగా రన్ అవుతూ ఉంటుంది. ఇందులో ఇన్ ద ఐడి సెలెక్టర్లో రన్ అవుతుంది. ఈ ఐడి సెలెక్టర్ యూజెస్ ద ఐడి అట్రిబ్యూట్ ఆఫ్ ది HTML ఎలిమెంట్. ఈ ఐడి సెలెక్టర్ని ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఇది సింగిల్ వేలోనే రన్ అవుతుంది కదా, ప్రాసెస్ రన్ అవుతుంది కదా. ఈ టైప్ ఆఫ్ ఐడి సెలెక్టర్ని ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఐడి అట్రిబ్యూట్. ఈ ఐడిని ఒక అట్రిబ్యూట్గా HTML ఎలిమెంట్లో ఒక అట్రిబ్యూట్ కింద మనం రన్ చేస్తాం అనమాట. దీని యొక్క ఎగ్జాంపుల్ /R1. ఇక్కడ టెక్స్ట్ అలైన్, సెంటర్, కలర్ రెడ్, ఇదంతా అట్రిబ్యూట్. టెక్స్ట్ వచ్చేటప్పటికి అలైన్ వచ్చింది, సెంటర్ వచ్చేటప్పటికి కలర్ రెడ్, ఇదంతా సెంటర్. టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్లో ఉండాలి, కలర్ రెడ్. క్లాస్ సెలెక్టర్ సెకండ్ ఏంటి? క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ వచ్చేటప్పటికి ది క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై స్టైల్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. This allows you to set a particular style for many HTML elements with the same class. The class selector uses the HTML class attribute and is defined with a dot. క్లాస్ సెలెక్టర్ వచ్చేటప్పటికి ది క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద స్టైల్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తాం అనమాట. సెలెక్టర్ ఎలిమెంట్లోకి వచ్చి క్లాస్ సెలెక్టర్లోకి వచ్చేటప్పటికి ఇందులో ఎలిమెంట్స్ని ఎలా యూజ్ చేస్తామంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద మనం స్టైల్ క్రియేట్ చేయొచ్చు. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కోసం ఒక స్టైల్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. దిస్ అలౌస్ యూ టు సెట్ ఏ పర్టికులర్ స్టైల్ ఫర్ మెనీ HTML ఎలిమెంట్స్ విత్ ద సేమ్ క్లాస్. ఒకే క్లాస్లో ఉన్న ఎలిమెంట్స్ HTML ఎలిమెంట్స్ని ఒక పర్టికులర్ వేలో మనం ఈ క్లాస్ సెలెక్టర్లో అలౌ చేయొచ్చు అనమాట. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద ఒకే క్లాస్ సెక్టర్లో ఒకే క్లాస్కి సంబంధించిన ఎలిమెంట్స్ని HTML ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా మనం అలౌ చేయొచ్చు అనమాట. ఇందులో క్లాస్ సెక్టర్లో ది క్లాస్ సెలెక్టర్ యూజెస్ ద HTML క్లాస్ అట్రిబ్యూట్ అండ్ డిఫైన్ విత్ ఏ డాట్. ఈ క్లాస్ సెలెక్టర్లో ఉపయోగించే మన HTML ఎలిమెంట్స్ని అట్రిబ్యూట్ అనొచ్చు. ఈ అట్రిబ్యూట్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక డాట్ కింద డిఫైన్ చేస్తాం అనమాట. యూ క్యాన్ యూజెస్ మోర్ దెన్ వన్ క్లాస్ ఇన్ ఏ సింగిల్ ఎలిమెంట్. ఏ క్లాస్ ఈజ్ సెంటర్, బోల్డ్, ఇటాలిక్. నువ్వు ఇక్కడ మోర్ దెన్ క్లాస్ ఇన్ సింగిల్ ఎలిమెంట్, మోర్ దెన్ ఎలిమెంట్స్ని మోర్ దెన్ క్లాసెస్లో ఎక్కువ క్లాసెస్లో ఒక సింగిల్ ఎలిమెంట్ యూజ్ చేయాలంటే ఆ ఒక క్లాస్లో మోర్ దెన్ ఎలిమెంట్స్ని మనం మోర్ దెన్ వన్ క్లాస్ ఎక్కువ క్లాస్లో
ఒకటి కన్నా ఎక్కువ క్లాస్లో మనం సింగిల్ ఎలిమెంట్ యూజ్ చేయాలంటే ఏ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్, బోర్డ్, ఇటాలిక్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ 3 ఎలిమెంట్స్ని యూజ్ చేసాం ఒక క్లాస్లో. డిక్లరేషన్ బ్లాక్ని ఎలా డిక్లరేషన్ చేస్తున్నాం? ఇక్కడ బ్లాక్ని, ఏ బ్లాక్ని, సెలెక్టర్ అనే ఒక బ్లాక్ని ఎలా డిక్లరేషన్ చేస్తున్నాం? ది డిక్లరేషన్ బ్లాక్ కంటైన్స్ 1 or more డిక్లరేషన్ సెపరేట్ బై సెమీకోలన్స్. ఇక్కడ బ్లాక్ ఒక డిక్లరేషన్ బ్లాక్ని ఎలా డిక్లరేషన్ చేస్తామంటే కంటైన్స్ 1 or more డిక్లరేషన్స్, ఒకటి కన్నా ఎక్కువ బ్లాక్స్ని మనం డిక్లరేషన్ చేయొచ్చు అండ్ సెపరేట్ చేయొచ్చు. ఎలా సెపరేట్ చేయొచ్చు అంటే బై సెమీకోలంతో మనం సెపరేట్ చేయొచ్చు. ఈచ్ డిక్లరేషన్ కన్సిస్ట్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ వాల్యూ సెపరేట్ బై ఏ కాలమ్స్. ప్రతి డిక్లరేషన్ వచ్చేటప్పటికి దానిలో కన్సిస్టెన్సీ ఏముంటుంది అంటే ఒక ప్రాపర్టీ అండ్ దాని యొక్క వాల్యూ కాలమ్ వైజ్లో సెపరేట్గా ఉంటుంది. ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ కాలమ్ వైజ్లో సెపరేటెడ్గా ఉంటుంది. దీన్ని ఈచ్ డిక్లరేషన్స్గా మనం డిఫైన్ చేయొచ్చు విత్ సెమీకోలన్తో. ది ప్రాపర్టీ ఈజ్ స్టైల్ ఎట్రిబ్యూట్ యూ వాంట్ టు చేంజ్. ఒకవేళ నువ్వు ప్రాపర్టీని చేంజ్ చేయాలనుకుంటున్నావు, ప్రాపర్టీకి ఉన్న ఒక వాల్యూని ప్రాపర్టీలో ఉండే ఒక ఎట్రిబ్యూట్ని నువ్వు చేంజ్ చేయాలనుకుంటే ఈచ్ ప్రాపర్టీ హ్యాస్ వాల్యూ ఇన్ CS1 ప్రాపర్టీ హ్యావ్ మోర్ దెన్ 1 word. ఎవ్రీ సెకండ్ వర్డ్ స్టార్ట్స్ విత్ అండర్స్కోర్. దీస్ ఆర్ ది సింటాక్టికల్ రూల్. ప్రతి ప్రాపర్టీలోనే ఒక వాల్యూ ఉంటుంది CSSలో. 1 ప్రాపర్టీ హ్యావింగ్ మోర్ దెన్ 1 word, ఎవ్రీ సెకండ్ వర్డ్ స్టార్ట్ విత్. ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ని మనం ఎక్కువగా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎలా? అండర్స్కోర్ని యూస్ చేసి మనం సింటాక్టికల్గా రూల్స్ యూస్ చేసి మనం ఒకటి కన్నా ఎక్కువ ప్రాపర్టీకి వాల్యూని మనం అజమ్ చేయొచ్చు, యూస్ చేసుకోవచ్చు. కానీ ఎలా యూస్ చేసుకుంటున్నాం? అండర్స్కోర్ అనే ఒక సింబల్ యూస్ చేసి మనం యూస్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ CSS. ఇలా సెలెక్టర్స్ని మనం డిక్లరేషన్ పార్ట్స్ని యూస్ చేసుకుని మన వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాం. అలా క్రియేట్ చేసేటప్పుడు టైప్స్ ఆఫ్ CSS. There are 3 types of CSS. Inline style sheet. ఫస్ట్ది వచ్చేటప్పటికి ఇన్లైన్ స్టైల్ షీట్. సెకండ్ వచ్చేటప్పటికి ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్. థర్డ్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఫస్ట్ది ఇన్లైన్ స్టైల్ షీట్, సెకండ్ది వచ్చేటప్పటికి ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్, థర్డ్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఈ 3 వేస్లో మనం డిఫరెంట్ ఆఫ్ స్టైల్ షీట్ని ఆర్ డిఫరెంట్ ఆఫ్ వెబ్ పేజెస్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ఆర్ CSS అని అనొచ్చు. ఇన్లైన్ స్టైల్ షీట్. వాట్ ఈస్ ద ఫస్ట్? ఇన్లైన్ స్టైల్ షీట్. వాట్ ఈస్ ద ఇన్లైన్ స్టైల్ షీట్? Inline style sheets allow you to add styles directly to an HTML elements. To use inline styles, add the style attribute to the current element. The style attribute can contain CSS property. Inline style sheets allow you to add styles directly to an HTML elements. ఇన్లైన్ స్టైల్ షీట్లోకి వచ్చేటప్పటికి మనం డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఒక HTML ఎలిమెంట్ని మనం డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఇందులో ఇన్లైన్ స్టైల్ షీట్లో టు యూజ్ లైన్ స్టైల్స్ యాడ్ ద స్టైల్ అట్రిబ్యూట్ ది కరెంట్ ఎలిమెంట్. నువ్వు కరెంట్ డాక్యుమెంట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నావు, ఇప్పుడు ప్రజెంట్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నావు, డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు అందులో ఒక ఎలిమెంట్ అప్లై చేస్తున్నావు. ఆ కరెంట్ ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్ స్టైల్స్ని ఇన్లైన్ స్టైల్ షీట్లో యాడ్ చేయొచ్చు అనమాట. ఒక కరెంట్ ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్ని స్టైల్గా యాడ్ చేయొచ్చు. ఎందులో? ఇన్ స్టైల్ షీట్లో కరెంట్ ఎలిమెంట్కి సంబంధించిన అట్రిబ్యూట్ని యాడ్ చేయొచ్చు. ఎందులో అంటే యాడ్ చేయడానికి కరెంట్ ఎలిమెంట్ ఒక ప్రజెంట్ మనం యూజ్ చేసే ఎలిమెంట్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ని యాడ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. దేన్ని? ఇన్లైన్ స్టైల్ షీట్ని యూజ్ చేస్తాం అనమాట. ది స్టైల్ అట్రిబ్యూట్ కెన్ కంటైన్ CSS ప్రాపర్టీ. ఈ స్టైల్ ఏం చేస్తుంది? అట్రిబ్యూట్కి అంటే ఆ ఎలిమెంట్కి సంబంధించిన అట్రిబ్యూట్స్కి ప్రాపర్టీస్ ఉంటాయి. సమ్ ప్రాపర్టీస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో ఇలా చేయడం వలన మనం యాడ్ చేసిన అట్రిబ్యూట్ యాడ్ చేస్తున్నాం.
కరెంట్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క ఎట్రిబ్యూట్స్ని మనం స్టైల్గా ఇన్స్టైల్ షీట్లో మనం యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్కి సంబంధించిన ఎట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో అవి సిఎస్ఎస్సి స్టైల్లోకి వస్తాయి అన్నమాట. అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో వస్తాయి. సింటాక్స్ చూడండి. పీ స్టైల్, ఇక్కడ పీ స్టైల్ కలర్ బ్లూ, మార్జిన్ లెఫ్ట్ 30 px. This is the inline style. ఇక్కడ సింటాక్స్ చూడండి. పీ స్టైల్ కలర్ వచ్చేటప్పుడు బ్లూ, మార్జిన్ వచ్చేటప్పుడు లెఫ్ట్ 30 px, దానికి వాల్యూ 30, మార్జిన్ లెఫ్ట్ 30 px లెఫ్ట్ సైడ్. దిస్ ఈజ్ ద ఇన్స్టైల్ షీట్. ఇన్స్టైల్ షీట్లో ఎలిమెంట్ యొక్క ఎట్రిబ్యూట్ ప్రాపర్టీస్ని మనం అప్లై చేయాలి. ఇక్కడ చూడండి ఎట్రిబ్యూట్స్ ఏంటి? కలరు, మార్జిన్ ఇవి ఎట్రిబ్యూట్స్. దానికి వాల్యూస్ ఏవి? బ్లూ, లెఫ్ట్ 30 px ఇవి అప్లై చేయాలి. బ్లూ, లెఫ్ట్ 30 px అంటే ఎట్రిబ్యూట్ యొక్క ప్రాపర్టీస్ని మనం ఆ ప్రాపర్టీస్ని ఇన్స్టైల్ షీట్లో యాడ్ చేయొచ్చు అనమాట. ఇది ఇన్లైన్ స్టైల్ షీట్స్ allow you to add styles directly to an HTML element. To use inline styles, add the style attribute to the current element. The style attribute can contain CSS property. Syntax angle bracket open చేసి p style equal double quotation color colon blue semicolon margin underscore అప్లై చేసాను చూడండి. margin underscore left equal 30 px semicolon double quotations closed, curly bracket closed, angular bracket closed. This is the inline style sheet. ఎలిమెంట్ క్లోజ్. ఏ ఎలిమెంట్కి ఇచ్చాం? పి అనే ఒక ఎలిమెంట్కి స్టైల్ క్రియేట్ చేసాం అనమాట. ఓకేనా? పి అనే ఎలిమెంట్కి స్టైల్ క్రియేట్ చేసాం. దీన్నే ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాం. నెక్స్ట్ ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్. ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ వచ్చేటప్పటికి ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ allow you to define styles for the whole HTML document in one place. It refers to when you embed style sheet information in an HTML document using the style element. You do this by embedding the style sheet information within style open and close tags in the head of the document. In the embedded or internal style sheet called this embedded internal style sheet allow you to define styles. You define your styles with a thought. Which type of styles you can define in the embedded internal style sheet for the whole HTML document in one place. But one reason having in the style embedded or internal style sheet in the one based point for the whole HTML entire whole HTML document enter in the page whole HTML document in one place. Only you can define only in one place. ఇక్కడ మనం ఎంబెడెడ్ ఇంటర్నల్ స్టైల్ షీట్లో అలౌ చేయొచ్చు. నువ్వు నీ యొక్క డెసిషన్ యువర్ థాట్ మీద స్టైల్స్ని క్రియేట్ చేసి నువ్వు అలౌ చేయొచ్చు. ఎక్కడ? ఎంబెడెడ్ ఇంటర్నల్ స్టైల్ షీట్లో. బట్ ఫర్ హోల్ HTML డాక్యుమెంట్ ఇన్ వన్ ప్లేస్. కానీ మొత్తం HTML డాక్యుమెంట్లో ఒక ప్లేస్లో మాత్రమే నువ్వు ఆ స్టైల్ని డిఫైన్ చేయగలవు అనమాట. ఓన్లీ వన్ ప్లేస్లో మాత్రమే మనం ఆ స్టైల్ని డిఫైన్ చేయగలవు.
It refers to when you embed style sheet information in an HTML document using the style element. It refers to when you embed style sheet. When you created, when you were thought will create style sheet in the embedded or internal style sheet. Information. First of all, you want to information. Which type of information? In an HTML. In an HTML information using the for the document. In an HTML information using the for document. The style element ఇక్కడ రెఫర్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఎంబెడెడ్ స్టైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో, ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, ఎప్పుడైతే నువ్వు HTMLకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్కి యూజ్ చేయాలి. HTMLగా ఇన్ఫర్మేషన్ని నువ్వు తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఒక HTMLగా డాక్యుమెంట్కి యూజ్ చేయాలి. ఆ స్టైల్ ఎలిమెంట్ స్టైల్గా క్రియేట్ అవుతుంది. స్టైల్ you do this by embedding the style sheet information within style open style close tags in the head of the document. మనం ఇక్కడ పైన డిస్కస్ చేసుకున్నాం చూడండి. ఓన్లీ వన్ ప్లేస్లోనే మనం ఇంటర్నల్ స్టైల్ షీట్ క్రియేట్ చేయగలం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మన థాట్ వచ్చేటప్పటికి హెడ్ ఆఫ్ ది డాక్యుమెంట్లో మనం ఈ స్టైల్స్ని క్రియేట్ చేస్తున్నాం. యూ డూ దిస్ బై ఎంబెడింగ్ ద స్టైల్ షీట్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ స్టైల్ ఓపెనింగ్ స్టైల్ క్లోజింగ్ ట్యాగ్స్ యూజింగ్ ద స్టైల్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ద స్టైల్ when which place in the head of the document. In the document head of the place apply the style sheet is called internal style sheet. Because of the calling internal style sheet, only one place whole HTML in the whole HTML document, only one place define the styles, that is called embedded internal style sheet. ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్లో మనం ఇక్కడ హెడ్ ఆఫ్ ది డాక్యుమెంట్లో హెడ్ ఆఫ్ ది ప్లేస్లో ఒక ట్యాగ్స్ వైజ్లో ఇన్ఫర్మేషన్ని స్టైల్ షీట్ని క్రియేట్ చేసాం. బికాజ్ మొత్తం హోల్ HTML డాక్యుమెంట్లో ఒక ప్లేస్లోనే మనం ఎంబెడెడ్ స్టైల్ని ఎంటర్ చేయగలం, డిఫైన్ చేయగలం. అందుకని దీన్ని ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటున్నాం. ఎంబెడెడ్ స్టైల్ షీట్ ఆర్ సూటెడ్ ఫర్ డాక్యుమెంట్స్ విత్ యూనిక్ design requirements. If the style need to be applied across multiple documents, then you should link to an external style sheet instead of using an embedded or internal style sheet. Embedded style sheets are suited for documents with unique design requirements. మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ కోసం సూట్ అయ్యే రిక్వైర్మెంట్స్ని యూనిక్గా డిజైన్ చేయాలి. సూట్ అయ్యే రిక్వైర్మెంట్స్ అంటే మీనింగ్ ఎలిమెంట్స్, ఆ సూట్ అయ్యే ఎలిమెంట్స్ అండ్ దాని యొక్క సెలెక్టర్స్, ప్రాపర్టీస్, ఇవన్నీ డిక్లరేషన్ అనేది యూనిక్గా తీసుకుని మనం డిజైన్ చేయాలి. ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ ఆర్ సూటెడ్ ఫర్ డాక్యుమెంట్ with unique design requirements for the documents because of the suit in the embedded style sheet creating. ఎంబెడెడ్ స్టైల్ షీట్ని క్రియేట్ చేయడానికి మనం డాక్యుమెంట్కి కోసం యూనిక్గా ఉండే రిక్వైర్మెంట్స్ని డిజైన్ చేయాలి. ఇఫ్ ద స్టైల్ నీడ్ టు బి అప్లైడ్ అక్రాస్ మల్టిపుల్ డాక్యుమెంట్స్, దెన్ యూ షుడ్ లింక్ టు an external style sheet instead of using an embedded or internal style sheet. If the style need to be applied across multiple documents, మల్టిపుల్ డాక్యుమెంట్స్ని అప్లై చేయొచ్చు. అక్రాస్గా మల్టిపుల్ డాక్యుమెంట్స్ని మనం అప్లై చేయొచ్చు. నీకు అవసరమైతే స్టైల్ అవసరమైనప్పుడు మల్టిపుల్ డాక్యుమెంట్స్కి నీకు స్టైల్ అవసరం అనుకుంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ డాక్యుమెంట్స్కి నువ్వు స్టైల్ అప్లై చేయాలన్నా ఇక్కడ ఈ ఎంబెడెడ్ ఆర్ ఇన్లైన్ స్టైల్ షీట్లో నువ్వు అప్లై చేయొచ్చు. మల్టిపుల్ డాక్యుమెంట్స్ కూడా మనం స్టైల్ షీట్ అనేది అప్లై చేయొచ్చు. దాన్ని షుడ్ లింక్ టు యాన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. కానీ నువ్వు అలా అప్లై చేయాలని అనుకున్నప్పుడు దెన్ యూ షుడ్ నువ్వు చెయ్యాలి లింక్ టు యాన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. దానికి ఒక లింక్ అప్లై చేయాలి. ఎలా యాన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్గా నువ్వు
use cell instead of using an embedded or internal style sheet. నువ్వు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్గా యూజ్ చేయాలి. దేనికి బదులుగా ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ బదులుగా ఇంటర్నల్ స్టైల్ షీట్గా బదులుగా నువ్వు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ వన్ డాక్యుమెంట్కి స్టైల్ అప్లై చేయట్లేదు, మల్టిపుల్ డాక్యుమెంట్స్కి మనం ఇక్కడ స్టైల్ అప్లై చేస్తున్నాం. కాబట్టి ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ బదులుగా నువ్వు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని యూజ్ చేయాలన్నమాట. Embedded style sheets are suited for documents with unique design requirements. If the style need to be applied across multiple documents, then you should link to an external style sheet instead of using an embedded or internal style sheet. డాక్యుమెంట్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేశారు చూపించి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ డాక్యుమెంట్ ఎక్స్లామీటర్తో ఎంటర్ చేసి డాక్యుమెంట్ టైప్ HTML ఓపెన్ చేశాను. హెడ్ పార్ట్ డిక్లరేషన్ చేస్తున్నాను. హెడ్ పార్ట్లో ఇక్కడ నేను స్టైల్ అప్లై చేస్తున్నాను. స్టైల్ టైప్ వచ్చేటప్పటికి టెక్స్ట్, ఆ టెక్స్ట్కి స్టైల్ అప్లై చేస్తున్నాను, క్యాస్కేడింగ్ స్టైల్ చేస్తున్నాను. టెక్స్ట్ అంటే మనకి ఏముంటుంది, ఫాంట్ సైజ్ ఉంటుంది. ఫాంట్ చూడండి, ఫాంట్ ఫ్యామిలీ సిరీఫ్ అంటే ఫాంట్ ఫ్యామిలీ డిక్లరేషన్. ఫాంట్ అనేది ఒక డిక్లరేషన్ ఉంది, దానికి వాల్యూ ఉంది. డిక్లరేషన్ చేశాను, పి అనే ఎలిమెంట్కి ఫాంట్ అప్లై చేశాను. చూడండి, ఇక్కడ పి అనే ప్లేస్లో ఫాంట్ _ ఫ్యామిలీ సిరీఫ్. ఫ్యామిలీ ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ కావాలన్నది అప్లై చేసాం, దానికి వాల్యూ సిరీఫ్. ఫాంట్ సైజు స్మాల్ లెటర్స్తో ఉండే విధంగా విత్ సెమీకాన్తో డిఫైన్ చేశాను. క్లోజ్ చేశాను, స్టైల్ క్లోజ్ చేశాను, హెడ్ క్లోజ్ చేశాను. బాడీ పార్ట్స్కి వచ్చేటప్పటికి పి అనే ఎలిమెంట్ దగ్గర పి అనే ఐడెంటిఫికేషన్ ఇచ్చారు. దిస్ పారాగ్రాఫ్ ట్యాగ్ హ్యాస్ బీన్ ప్రెజెంట్ ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ స్టైల్ షీట్. ఈ పారాగ్రాఫ్ ఈ ట్యాగ్ పి అనే ట్యాగ్ ఏంటంటే ఈ పారాగ్రాఫ్ ప్రజెంట్ ఎలా ఉండాలంటే మనకి ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ స్టైల్ షీట్గా ఉండాలని మనం డిజైన్ చేసాం అనమాట. పైన ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ అనేది ఏంటి, హోల్ పేజ్లో ఓన్లీ ఒక హెడర్ సెక్షన్లోనే మనం డిఫైన్ చేయగలుగున్నాం. అందుకే హెడర్ సెక్షన్లోనే మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్ని అప్లై చేసాం. ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ కింద డిజైన్ చేసాం. బాడీ క్లోజ్ చేసాం, HTML క్లోజ్ చేసాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి HTML ఫైల్ ఓపెన్ చేశాను. హెడ్ ఎందుకు ఇచ్చానంటే మనకి ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ అనేది ఓన్లీ హోల్ డాక్యుమెంట్లో ఒక హెడర్ సెక్షన్లోనే మనం స్టైల్ని క్రియేట్ చేయగలం. ఎంబెడెడ్ అనేది ఏంటి, ఓన్లీ ఒక హెడర్ సెక్షన్లో మాత్రమే మనం స్టైల్ని క్రియేట్ చేయగలం అనమాట. స్టైల్ టైప్ టెక్స్ట్కి స్టైల్ ఏ టైప్ ఆఫ్ ది మనకి టెక్స్ట్కి ఇవ్వాలనుకుంటున్నాం, దేనికి ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఇమేజ్ పెట్టచ్చు, టెక్స్ట్ పెట్టచ్చు, టెక్స్ట్ పెట్టచ్చు, ఇమేజ్ టెక్స్ట్ రెండు మెర్జ్ చేసి పెట్టచ్చు. ఇక్కడ మనం ఓన్లీ ఒక టెక్స్ట్కే స్టైల్ అప్లై చేస్తున్నాం. అది ఫాంట్ టెక్స్ట్ అంటే ఏముంటుంది, ఫాంట్ ఉంటుంది. ఆ ఫాంట్ దాని యొక్క సైజు, కలరు ఇవన్నీ ఉంటాయి. ఫాంట్ ఫ్యామిలీ సిరీఫ్ అని అప్లై చేశాను. ఫాంట్ యొక్క సైజు స్మాల్ అని పెట్టాను. స్టైల్ కర్ల్ బ్రాకెట్ క్లోజ్ చేసి, స్టైల్ క్లోజ్ చేసి, హెడ్ క్లోజ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటి, దిస్ పారాగ్రాఫ్ ట్యాగ్ హ్యాస్ బీన్ ప్రజెంట్ ఇంటర్నల్ ఎంబెడెడ్ స్టైల్. నువ్వు బాడీలో నువ్వు ఏదైనా డిఫైన్ చేసుకో, కానీ ఇక్కడ నేనేంటి ఇంటర్నల్ ఎంబెడెడ్ స్టైల్ షీట్ అనేది పారాగ్రాఫ్కి అప్లై చేస్తున్నాను అన్నది ఒక రాశాను. బాడీ క్లోజ్ చేశాను, HTML క్లోజ్ చేశాను. కానీ ఇక్కడ అప్లై చేసాం కదా, ఇక్కడ అప్లై చేయడంతో మొత్తం బాడీ పార్ట్కి కూడా ఆ స్టైల్ అనేది యూజ్ఫుల్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. దీనే ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఓల్ ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ డాక్యుమెంట్లో మనం స్టైల్ షీట్ అనేది ఎక్కడ డిఫైన్ చేయగలం, ఓన్లీ హెడర్ సెక్షన్లోనే డిఫైన్ చేయగలం. హెడర్ సెక్షన్లో డిఫైన్ చేసింది బాడీ పార్ట్కి కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే మల్టిపుల్ అప్లికేషన్స్కి నువ్వు
మల్టిపుల్ అప్లికేషన్స్కి ఒకేసారి స్టైల్ షీట్ని క్రియేట్ చేయాలంటే, ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్ క్రియేట్ చేయాలంటే నువ్వు లింకప్ ఇవ్వాలి. ఏ లింకప్ ఇవ్వాలి? ఎంబెడెడ్ ఆర్ ఇంటర్నల్ స్టైల్ షీట్కి బదులుగా నువ్వు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనే ఒక లింకప్ ఇస్తే నీకు ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది మనకి ఎంబెడెడ్ ఆర్ స్టైల్ షీట్ అనేది విజిబుల్ అవుతుంది. థర్డ్ స్టైల్ షీట్కి వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. థర్డ్ స్టైల్ షీట్కి వచ్చేటప్పటికి ఏంటి? ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్కి వచ్చేటప్పటికి ఏంటంటే, in external style sheets the CSS files are kept separately from HTML. In the third model, external style sheet. In this external style sheet, the CSS files are kept separately from HTML document. External CSS file contains only CSS code and is saved with a .css extension. The CSS file is used as an external style sheets file in HTML document by using a link tagged instead of style tag. The link tag is placed in the header section of the HTML element. It is easier to reuse CSS code in any separate file. An external style sheet can be written in any text editor. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో వచ్చేటప్పటికి ఇన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ది సిఎస్ఎస్ ఫైల్ ఆర్ కెప్ట్ సెపరేట్లీ ఫ్రమ్ HTML డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో, ఈ స్టైల్ షీట్ డాక్యుమెంట్లో HTML నుంచి మనం సపరేట్గా సిఎస్ఎస్ ఫైల్ని ఉంచవచ్చు అనమాట. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో ఏంటి, ఒక HTML డాక్యుమెంట్ నుంచి మనం సపరేట్గా ఫైల్స్ని స్టైల్ షీట్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. అది ఎలాగన్నది తెలుసుకోవచ్చు. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్స్ కంటైన్స్ ఓన్లీ సిఎస్ఎస్ కోడ్ అండ్ ఇట్ ఈస్ సేవ్డ్ విత్ ఏ .css ఎక్స్టెన్షన్. మనం ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది ఎక్కడ అప్లై చేస్తున్నాం? HTML డాక్యుమెంట్ నుంచి, ఒక HTML డాక్యుమెంట్ నుంచి సెపరేట్ చేసి ఒక ఫైల్ కింద క్రియేట్ చేసిన వాటిని మనం క్యాస్కేడీ స్టైల్ షీట్ని అప్లై చేసే ప్రాసెస్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటున్నాం. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది, ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అవ్వడానికి దానికి ఒక కోడింగ్ ఉండాలి. ఒక కోడ్ వేలో సేవ్ అవుతుంది. సేవ్ అవుతుంది. ఆ సేవ్ ఎలాగంటే ఇప్పుడు సేవ్ చేయాలంటే ఇప్పుడు ఒక ఫైల్ నువ్వు సేవ్ చేయాలి. ఎక్స్టర్నల్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ఫైల్ని చేయాలంటే ఫస్ట్ ఓన్లీ ఒక కోడ్ వేలో మనం సేవ్ చేయాలి. ఆ కోడ్ వే ఏంటంటే .css ఎక్స్టెన్షన్ అని మనం సేవ్ చేయాలి. దిస్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు యాన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఫైల్ ఇన్ HTML డాక్యుమెంట్. ఇలా సేవ్ చేసిన ఫైల్ని మనం యూజ్ చేసుకుంటాం. దేనికోసం? సిఎస్ఎస్ కోడ్ని సిఎస్ఎస్గా క్రియేట్ చేయడానికి. అది సిఎస్ఎస్గా క్రియేట్ చేసి దాన్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఫైల్గా డాక్యుమెంట్లో, HTML డాక్యుమెంట్లో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్గా మనం యూజ్ చేసుకుంటాం అనమాట. బై యూజింగ్ ఏ లింక్. ఇలా యూజ్ చేసుకున్నప్పుడు మనం యూజింగ్ ఒక లింక్ ఇవ్వాలి. ఒక లింక్ ట్యాగ్ని అప్లై చేయాలి. లింక్ ట్యాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టైల్ ట్యాగ్ యూజ్ చేసుకున్నప్పుడు లింక్ ట్యాగ్ బదులుగా మనం ఒక స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఒక స్టైల్ ట్యాగ్ బదులుగా ఒక లింక్ ట్యాగ్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఒక స్టైల్ క్రియేట్ చేస్తున్నాం. స్టైల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక స్టైల్ ట్యాగ్ని అప్లై చేస్తాం. ఆ స్టైల్ ట్యాగ్ని అప్లై చేసేటప్పుడు ఏంటంటే దానికి బదులుగా మనం లింక్ ట్యాగ్ని అప్లై చేస్తాం అనమాట. ఈ లింక్ ట్యాగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద హెడర్ సెక్షన్. ఈ లింక్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తామంటే హెడర్ సెక్షన్లో డిఫైన్ చేస్తాం ఆఫ్ ద HTML ఎలిమెంట్. ఈ హెడర్ సెక్షన్లో ఆఫ్ ద ఒక HTML ఎలిమెంట్గా మనం డిఫైన్ చేస్తాం. ఇట్ ఈజ్ ఈజియర్ టు రీయూజ్ CSS కోడ్ ఇన్ ఎనీ సెపరేట్ ఫైల్స్. ఇట్ ఈజ్ ఈజియర్ టు రీయూజ్ CSS code in any separate file.
ఇది ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ సిఎస్ఎస్ కోడ్ని ఏ సెపరేట్ ఫైల్గా ఎనీ సెపరేట్ ఫైల్గా కూడా మనం క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ లింకప్ సెక్షన్. అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కెన్ బి రిటర్న్ ఇన్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది మనం ఏ టెక్స్ట్ అయినా మనం ఎడిట్ చేయగలం అనమాట. ఏ టెక్స్ట్ అయినా యూజ్ చేసి మనం దీన్ని ఎడిట్ చేయగలం అనమాట. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ది CSS files are kept separately from a HTML document. External CSS file contain only CSS code and it is saved with a .css extension. The CSS file is used as an external style sheet file in HTML document by using a link tag instead of style tag. The link tag is placed in the header section of the HTML element. It is easier to reuse CSS code in any separate file. An external style sheet can be written in any text editor. దీని యొక్క సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ సింటాక్స్ వచ్చేటప్పటికి అడ్రస్ సెక్షన్లో మనం డిఫైన్ చేస్తామని చెప్పాను కదా. మనకు స్టైల్కి బదులుగా ఇక్కడ స్టైల్కి బదులుగా లింక్ పెట్టాం. లింక్ డాట్ ఆర్ఈఎల్ ఈక్వల్ డబుల్ కొటేషన్ స్టార్టింగ్ స్టైల్ షీట్ డబుల్ కొటేషన్ క్లోజ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు వన్స్ అగైన్ డబుల్ కొటేషన్ స్టార్ట్ టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ డబుల్ కొటేషన్ క్లోజ్ హెచ్ఈఆర్ఎఫ్ ఈక్వల్ డబుల్ కొటేషన్ ఓపెనింగ్ మై స్టైల్ డాట్ సిఎస్ఎస్ డబుల్ కొటేషన్ క్లోజ్ యాంగులర్ బ్రాకెట్ క్లోజ్ అడ్రస్ సెక్షన్ క్లోజ్. ఇక్కడ మనం ఏంటి చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో మనం ఒక HTML డాక్యుమెంట్ నుంచి సెపరేట్గా ఫైల్ని సేవ్ చేయొచ్చు, ఉంచవచ్చు అంటే ఎలాగా, ఇలా ఉంచిన దానికి అలా సెపరేట్గా ఉంచిన దాన్ని మనం ఒక CSS కోడ్ని అప్లై చేయొచ్చు. ఈ సెపరేట్గా ఉంచడం అన్నది ఏంటి, సేవ్ చేయడమే కదా. ఆ సేవ్ చేయడం ఎలా చేస్తున్నాం, ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఎలా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, .css అనే దాంతో మనం ఎక్స్టెన్షన్ చేసాం. ఇలా ఎక్స్టెన్షన్ చేసిన ఫైల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. దేనికి, ఎక్స్టర్నల్ స్టైల్ షీటు HTML డాక్యుమెంట్లో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కింద క్రియేట్ చేస్తున్నాం. ఇలా క్రియేట్ చేసినప్పుడు మనం ఒక లింక్ యూజ్ చేసుకోవాలి. ఈ లింక్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, మనం డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు స్టైల్ అనే ఒక ట్యాగ్ యూజ్ చేస్తాం. ఆ స్టైల్కి బదులుగా లింక్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ లింక్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, ది లింక్ ట్యాగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద హెడర్ సెక్షన్. ఈ లింక్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం అంటే, హెడర్ సెక్షన్లోనే దీని ప్లేసు డిఫైన్ చేస్తాం. HTML ఎలిమెంట్లో మొత్తం HTML ఎలిమెంట్ ఉన్న డాక్యుమెంట్కి అడ్రస్ సెక్షన్లో ఈ లింక్ సెక్షన్ని అప్లై చేస్తాం. ఇట్ ఈజ్ ఈజియర్ టు రీయూజ్ CSS కోడ్ ఇన్ ఎనీ సెపరేట్ ఫైల్. ఇది ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ కోడ్గా ఎక్కడైనా సెపరేట్ ఫైల్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవడం వల్ల మనం ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కెన్ బి రిటర్న్. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని మనం ఎలా డిజైన్ చేస్తామంటే, టెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ అయినా మనం ఎడిట్ చేస్తా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సింటాక్స్ వచ్చేటప్పటికి హెడర్ సెక్షన్ మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది ఎక్కడ డిఫైన్ చేసాం, హెడర్ సెక్షన్లో డిఫైన్ చేసాం. దానికి స్టైల్కి బదులుగా లింక్ ఇచ్చాం. ఆ లింక్ ఏంటి, .real స్టైల్ షీట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ CSS HREF మై స్టైల్ షీట్. అంటే నీకు స్టైల్ షీట్ ఎలా కావాలన్నది ఆ టైప్ అన్నది ఇక్కడ మెన్షన్ చేసాం టెక్స్ట్కి. మై స్టైల్ అన్నది చూడండి, ఎవరి కాళ్ళు మీకు నచ్చిన మై స్టైల్ దగ్గర మీరు మై స్టైల్ అనేది మీ యొక్క స్టైల్ మీద డిజైన్ చేయొచ్చు. సేవింగ్ చూడండి, మై స్టైల్ .CSS సేవ్ చేశారు. HREF అనే ఒక డాక్యుమెంట్ని మనం మై స్టైల్ .CSS సేవ్ చేశారు. ఎగ్జాంపుల్ స్టెప్ 1 చూడండి. ఇక్కడ స్టెప్ 1 వచ్చేటప్పటికి క్రియేట్ ది స్టైల్ షీట్ టైప్ CSS కోడ్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ అండ్ సేవ్ విత్ ఏ CSS ఎక్స్టెన్షన్. క్రియేట్ ద స్టైల్ షీట్. స్టెప్ 1 వచ్చేటప్పటికి ఒక స్టైల్ షీట్ని క్రియేట్ చేస్తున్నా. టైప్ CSS కోడ్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ అండ్ సేవ్ విత్ ఏ CSS ఎక్స్టెన్షన్. మనం ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం. ఒక ఫైల్ని స్టైల్ షీట్గా క్రియేట్ చేస్తున్నాం. అది ఎలా చేస్తున్నాం అంటే, దాని యొక్క CSS కోడ్ని ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్గా క్రియేట్ చేసి
దాన్ని సిఎస్ఎస్ కింద సేవ్ చేసాం. సిఎస్ఎస్ని ఎక్స్టెన్షన్ చేసి సేవ్ చేసాం అనమాట. బాడీ వచ్చేటప్పటికి బాడీ పార్ట్లో ఆ ఫైల్ యొక్క బాడీ పార్ట్లో కర్ల్ బ్రాకెట్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ అండర్స్కోర్ కలర్ కోలన్ డార్క్ గ్రే విత్ సెమీకోలన్తో మనం ఆ బ్లాక్ని అక్కడితో హ్యాండ్ చేసాం. బ్యాక్గ్రౌండ్కి కలర్ కావాలని డిఫైన్ చేసాం. ఈ స్టైల్లో ఎంబ్రాయిడరీ ఇంటర్నల్ స్టైల్ షీట్లో బ్యాక్గ్రౌండ్ స్టెప్ 1 ఏంటి, ఒక ఫైల్ క్రియేట్ చేసే ఒక స్టైల్ క్రియేట్ చేసేది ఏంటి, టెక్స్ట్ ప్లెయిన్గా ఉండాలి అని టెక్స్ట్ ప్లెయిన్గా ఉండే విధంగా మనం క్రియేట్ చేస్తున్నాము. దాన్ని ఎలా సేవ్ చేసాం, ఎక్స్టెన్షన్ చేసాం. .css అనే ఒక ఎక్స్టెన్షన్ చేసి బాడీ పార్ట్కి అప్లై చేస్తున్నాం. బాడీ పార్ట్లో బ్యాక్గ్రౌండ్ అండర్స్కోర్ యూజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలని డిఫైన్ చేసాం, స్టైల్ క్రియేట్ చేసాం. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, డార్క్ గ్రే అని ఇచ్చాం. కలర్ వచ్చేటప్పుడు మీ యొక్క చాయిస్ ఎజ్యూర్ అని ఇచ్చాం. ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేటప్పుడు దాని యొక్క 1.1 EM అని ఇచ్చాం. 1.1 EM దాని యొక్క సైజు. ఇదంతా బ్యాక్గ్రౌండ్కి బాడీ పార్ట్లో ఉండే బ్యాక్గ్రౌండ్ మనకి ఇలా ఈ స్టైల్లో క్రియేట్ అవుతుంది. కర్ల్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు సెకండ్ది H1 మళ్ళీ కర్ల్ బ్రాకెట్ ఓపెన్ చేసి కలర్ బ్లూ ఇచ్చి క్లోజ్ చేశాను. మళ్ళీ కర్ల్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇంట్రడక్షన్ చేస్తాను. కలర్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కర్ల్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి ఎలాగంటే మళ్ళీ 2 టైప్స్లో ఫాంట్ సైజ్ ఇచ్చాను. ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి ఏంటి 1.1 EM, ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి 1.3 EM. కలర్ఫుల్ మళ్ళీ కలర్ అప్లై చేశాను. కలర్ వచ్చేటప్పుడు కర్ల్ బ్రాకెట్ ఓపెన్ చేసి కలర్ వచ్చేటప్పుడు కాలన్ ఇచ్చి ఆరెంజ్ అని ఇచ్చి సెమీకాల్తో ఎండ్ చేసి కర్ల్ బ్రాకెట్ని ఓపెన్ చేశాను. ఇదంతా స్టెప్ 1లో ఏం చేసాం, స్టెప్ 1లో ఒక స్టైల్ షీట్ని క్రియేట్ చేసాం. ప్లెయిన్ టెక్స్ట్ ఓన్లీ ఇక్కడ టెక్స్ట్ ప్లెయిన్గా ఉండే విధంగా క్రియేట్ చేసి దాన్ని ఎలా సేవ్ చేసాం, సిఎస్ఎస్ ఎక్స్టెన్స్ కింద సేవ్ చేసి బాడీకి ఒక కలరు సైజు ఇచ్చి హెడ్డింగ్ H1 అనేది బాడీలో ఓ టైప్ ఆఫ్ కలర్ ఇచ్చి దాని యొక్క సైజు వేరేగా ఇచ్చాం. దాని యొక్క సైజు కలర్ వేరేగా ఇచ్చాం. H1 అనేది ఏంటి, దాని యొక్క సెకండ్ హెడ్డింగ్. H1 అనేది ఫస్ట్ది ఇది బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్. ఆ బాడీ యొక్క బ్యాక్గ్రౌండ్ మీద ఒక H1 కలర్ బ్లూ అంటే మనం యొక్క డేటా ఎంట్రీ చేస్తాం. ఒక ఇంట్రడక్షన్ ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఒక డేటాని ఇంట్రడక్షన్ చేస్తున్నాం. డేటాని డిఫైన్ చేస్తున్నాం. డిఫైన్ చేయడానికి అదే H1, దాన్ని H1 అన్నాం. ఈ డేటాని డిఫైన్ చేయడంలో సో మెనీ మోడల్స్ ఉంటాయి. మనం H1 నుంచి H6 వరకు ఎన్నైనా చేసుకోవచ్చు. H1 వచ్చేటప్పటికి కలర్ వచ్చాడు బ్లూ. ఆ డేటా అనేది బ్లూ కలర్లో రావాలి. డేటా యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో డార్క్ గ్రే రావాలి. ఓకేనా, వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ ఆ పారాగ్రాఫ్ అవ్వచ్చు, హెడ్డింగ్ అవ్వచ్చు, దాన్ని ఇంట్రడక్షన్ చేస్తుంది. దాని యొక్క కలర్ సైజ్ ఎలా ఉండాలి, దాని యొక్క ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి, 1.3 EM అని ఉండాలి. ఆ ఫాంట్ సైజ్ ఎంత ఉందా ఆ ఫాంట్ యొక్క కలర్ ఏమి ఉండాలి, కలర్ ఆరెంజ్ ఉండాలి. ఇది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. దీన్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటున్నాం. ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక స్టెప్ని ఒక సింటాక్స్ ఒక స్టెప్ చెప్పుకున్నాం. సెకండ్ వీడియో వచ్చేటప్పటికి సెకండ్ స్టెప్ ఏంటన్నది తెలుసుకుందాం.